ఈ వీడియోలో చేసిన తప్పు అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. వనవాస కాలంలో సీతను రావణుడు అపహరించాక రామలక్ష్మణులు ఆమె కోసం వెతుకుతూ పంపా సరోవరం చేరారు. అక్కడ విలపిస్తున్న రామునికి లక్ష్మణుడు ధైర్యం చెప్పాడు. క్రమంగా వారు పుష్యముఖ పర్వతాన్ని సమీపించారు. తన అన్న వాలి కోపానికి గురై తరిమివేయబడిన వానరుడైన సుగ్రీవుడు తన వారితో కలిసి ఆ పర్వతంపైనే సంచరిస్తున్నాడు. రామలక్ష్మణుని చూసిన సుగ్రీవునికి భయం వేసింది. వారిని వాలి పంపాడేమోనని వారిని గురించి తెలుసుకోమని ముందు జాగ్రత్తగా హనుమంతుని పంపాడు సుగ్రీవుడు. హనుమంతుడు వారిని సమీపించి, ఓ పుణ్యపురుషులారా, మీరు ధరించిన ఆయుధాలను బట్టి సర్వశత్రు సంహరణాదక్షుల వలె ఉన్నారు. నేను సుగ్రీవుడనే వానరుని యొక్క మంత్రిని. అతడు తన అన్న ఆగ్రహానికి గురై దీనుడై ఉన్నాడు. మీ స్నేహాన్ని కోరుతున్నాడు. తమ పరిచయ భాగ్యాన్ని ప్రసాదించండి అని తన మృదువైన మాటలతో అన్నాడు హనుమంతుడు. హనుమంతుని చూడగానే రామునికి అతనిపై అంతులేని వాత్సల్యం కలిగింది. అతడు తనకు అత్యంత ఆప్తుడిలా తోచింది. దూరమైన పెన్నిది లభించినట్లు భావించాడు రాముడు. హనుమంతుని మాటలకు వినయానికి రాముడు ముగ్ధుడయ్యాడు. తన తమ్మునితో ఇలా అన్నాడు, ఇతడి మాటల్లో ఎక్కడ అనవసరపు శబ్దం గాని అపశబ్దం గాని లేవు. వేదాలను వ్యాకరణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన వాడే ఇలా మాట్లాడగలడు. ఇటువంటి వాణిని మంత్రిగా కలిగిన రాజు ఏమైనా సాధించగలడు. రాముని ఆదేశంతో లక్ష్మణుడు తమ రాకకు కారణాన్ని హనుమంతునికి వివరించాడు. కార్యార్థులమై సుగ్రీవునితో స్నేహం కోరుతున్నామని చెప్పాడు. తర్వాత హనుమంతుడు రామలక్ష్మణులను తన భుజాలపై ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకే తీసుకువెళ్లాడు. హనుమంతుని ద్వారా వారి వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు రామలక్ష్మణులను స్వాగతించి ఆదరించాడు. సీతాపహరణ వృత్తాంతాన్ని విని సుగ్రీవుడు సీతమ్మను వెతకటానికి తాను సహాయపడగలనన్నాడు. కొద్ది రోజుల క్రితం ఒక స్త్రీ వేరొకరిచే బలత్కారంగా తీసుకుని పోబడుతూ ఆక్రోశిస్తున్నది. ఆమె జారవిడిచిన నగలను వానరులు రామునికి చూపించారు. వాటిని చూసిన రాముడు చాలా బాధపడ్డాడు. రాముడు సుగ్రీవుడు స్నేహితులయ్యారు. తరువాత సీతను వెతికి రామునికి అప్పగిస్తానని సుగ్రీవుడు ప్రతినబూనాడు. రాముడు ప్రశ్నించగా సుగ్రీవుడు తనకు తన అన్నకు వైరం ఏర్పడిన కారణాన్ని వివరించాడు. కిష్కింద రాజైన వాలికి సుగ్రీవుడు తమ్ముడు, విధేయుడు కూడా. ఒకమారు మాయావి అనే రాక్షసునితో యుద్ధం చేస్తూ వాలి ఒక బిలం లోపలికి వెళ్ళాడు. బిలం బయట ఉండమని వాలి తన తమ్ముడైన సుగ్రీవునికి చెప్పాడు. 1 మాసం గడిచినా వారు బయటకు రాలేదు. రాక్షసుని చేతిలో వాలి మరణించి ఉంటాడని భయపడ్డ సుగ్రీవుడు బిలం ద్వారాన్ని ఒక బండరాతితో మూసి నగరానికి తిరిగి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న మంత్రులు సుగ్రీవుని రాజుగా అభిషేకం చేశారు. తర్వాత వాలి తిరిగి వచ్చి సుగ్రీవుని నిందించి దండించాడు. అంతేకాకుండా అతని భార్య రుమాను చేపట్టి సుగ్రీవుని రాజ్యం నుండి తరిమివేశాడు వాలి. సుగ్రీవుడు పుష్యముఖ పర్వతంపై తనకు విశ్వాసపాత్రులైన 4 మంత్రులతో తలదాచుకున్నాడు. మతంగ మహర్షి శాపం వలన వాలి పుష్యముఖ పర్వతం సమీపానికి రాడు. దీనుడైన సుగ్రీవుని కథ విని రాముడు తాను వాలిని సంహరిస్తానని మాట ఇచ్చాడు. వాలి యొక్క అసమాన బలపరక్రమాల గురించి సుగ్రీవుడు రామునికి వివరించాడు. సుగ్రీవునికి నమ్మకం కలిగించడానికి రాముడు కొండలాంటి దుందిబి అనే రాక్షసి కలేబారాన్ని 10 క్రోసుల దూరంలో పడేలా తన్నాడు. ఒక్క బాణంతో 7 సాల వృక్షాలను ఛేదించాడు రాముడు. తర్వాత సుగ్రీవుని అలింగనం చేసుకుని అతనికి అభయమిచ్చాడు. రాముని అండ చూసుకొని సుగ్రీవుడు వాలిని యుద్ధానికి పిలిపించాడు. అన్నదమ్ములు భీకరంగా పోరాడారు. 2 కొండల్లా ఢీకొంటున్న వారిరువురు ఒకే విధంగా ఉన్నారు. వారిలో వాలి ఎవరో పోల్చుకోలేని రాముడు మౌనంగా ఉండిపోయాడు. క్రమంగా సుగ్రీవుని శక్తి క్షీణించింది. వాలి అతన్ని తీవ్రంగా దండించి తరిమివేశాడు. లేనిపోని ఆశలు కల్పించి యుద్ధ సమయంలో ఉపేక్షించినందుకు రామునితో నిష్ఠూరంగా మొరపెట్టుకున్నాడు సుగ్రీవుడు. అసలు కారణం వివరించి రాముడు సుగ్రీవునకు ధైర్యం చెప్పాడు. ఆనవాలుగా ఒక గజ పుష్పులతను సుగ్రీవుని మెడలో అలంకరించాడు. మళ్లీ సుగ్రీవుడు కిష్కిందకు వెళ్లి వాలిని యుద్ధానికి కవ్వించాడు. కోపంతో బుసలు కొడుతూ యుద్ధానికి బయలుదేరాడు వాలి. అన్నదమ్ములు మళ్లీ భీకరంగా పోరాడసాగారు. వాలికి ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల వరప్రభావం వలన ఎదురుగా పోరాడే వ్యక్తి శక్తిలో సగం వాలికి సంక్రమిస్తుంది. కనుక క్రమంగా సుగ్రీవుని బలం క్షీణించసాగింది. ఆ సమయంలోనే రామచంద్రుడు కోదండాన్ని ఎక్కుపెట్టి వజ్ర సమానమైన బాణాన్ని వాలి గుండెలపై కొట్టాడు. వాలి హాహాకారాలు చేస్తూ మోర్చపోయాడు. కొంతసేపటికి వాలికి తెలివి వచ్చింది. అతని గుండెలపై నుండి రక్తం దారాలుగా పారుతుంది. ప్రాణాలు కడగడుతున్నాయి. ఎదురుగా రాముడు, అతనికి ఇరువై ప్రక్కల లక్ష్మణుడు, సుగ్రీవులు కనిపించారు. నీరసంగా రాముని చూసి వాలి ఇలా నిందించాడు. రామా, చెట్టు మాట నుండి నాపై బాణం వేశావు. ఇందుకు నీకు సిగ్గు కలగటం లేదా? నా సహాయమే కోరి ఉంటే క్షణాల మీద రాముణ్ణి నీ కాళ్ల వద్ద పడేసి నీ భార్యని నీకు అప్పగించేవాణ్ణి అన్నాడు. వాలి పలుకులను ఆలకించి రాముడు శాంతంగా ఇలా అన్నాడు. ఇంద్రనందన, నీ సందేహాలు తీర్చడం నా కర్తవ్యం. అందువలన నీ అంత్యకాలం ప్రశాంతంగా ముగియవచ్చును. నేను వేట మిషి మీద నిన్ను చంపలేదు. ధర్మరక్షణార్థమే నిన్ను చంపాను. ప్రభు అయిన భరతుని ప్రతినిధులం గనుక మన రాజ్యంలో ధర్మహీనులను దండించే బాధ్యత, హక్కు మాకున్నాయి.
నీ తమ్ముడు జీవించి ఉండగానే అతని భార్యని నీవు వశం చేసుకున్నావు. నీ ప్రవర్తనలో దుష్టత్వం ఉన్నది. అందుకు మరణదండయే సరైన శిక్ష. కనుకనే మన మధ్య ప్రత్యక్ష వైరం లేకున్నా నిన్ను శిక్షించాను. ధర్మానికి శత్రు మిత్రతత్వాలుండవని కిష్కిందకు రాజని నీకు తెలుసు. ఇక చెట్టుమాటు నుండి చంపడం గురించి, నీ మెడలోని కాంచనమాల వర ప్రభావాన్ని నేను మన్నించాలి కనుక ఉపాయాంతరంగా కూల్చాను. ధర్మ పరమాకుడైన వద్యను విధించడానికి యుద్ధ ధర్మాలు వర్తించవు. ఇక నీవు శిక్షార్హుడవు గనుక నీతో నేను నా కార్యాలు సాధించుకోదగదు. అన్యుల సహాయం పైన ఆధారపడేవాడిని కాను. కనుక స్వలాభం కోసం నిన్ను వధించాలనుకోవడం అవివేకం. నీ వదకు మరొక అలౌకిక పరమార్థ కారణం ఉంది. నీవు ఇంద్రుని పుత్రుడవు. సృష్టికర్త ఆజ్ఞ మేరకు రావణ వధలో వానరులు నాకు సహకరించాలి. కాని నీవు రావణుని మిత్రుడవయ్యావు కనుక నీవు నాకు సహాయపడితే మిత్రద్రోహి అవుతావు. రావణుడి పక్షాన ఉంటే పిత్రద్రోహి అవుతావు. అటువంటి మహాపాతకాలు నీకు అంటకుండా నిన్ను రక్షించాను. ఇకనైనా నా చేతలో ధర్మాన్ని తెలుసుకొని చిత్తక్షోభని వర్జించి శాంతిని పొందు. దాంతో వాలి పశ్చాత్తాపం చెందాడు. తన ఎదుట ఉన్నది భగవానుడైన మహావిష్ణువే అని తెలుసుకున్నాడు. రామ, సర్వజ్ఞుడైన నీకు బదులు చెప్పగలిగేవాడిని కాను. నీ చేతిలో మరణించడం నా పూర్వజన్మ సుకృతం. గారాభంగా తిరిగిన నా కొడుకు అంగదుని కూడా సుగ్రీవునిలాగే నీవు రక్షించు. నా మీద ఉన్న ద్వేషంతో సుగ్రీవుడు తారను హింసించకుండా చూడు. నా ప్రేలాపనను అపరాధాలను మన్నించు. తరువాత వాలి సుగ్రీవుని పిలిచి తన మెడలోని కాంచనమాలను అతనికిచ్చాడు. అంగదుడిని సొంత కొడుకులాగానే చూసుకోమన్నాడు. తారా హితోక్తులను అమలు చేయమన్నాడు. రాఘవుల కార్యాలను అలక్ష్యం చేయవద్దన్నాడు. పినతండ్రిని కూడా తండ్రిలాగానే గౌరవించమని అంగదునికి చెప్పాడు వాలి. దేశ కాలాలు గుర్తించి ప్రభు పట్ల విధేయులు ఉండాలన్నాడు. ఎవరితోనూ అతి స్నేహము తీవ్ర వైరము మంచిది కావన్నాడు. అందరి వద్ద సెలవు తీసుకొని వాలి మరణించాడు.